ఎంత దారుణమైన ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ కేసులో పసలేదు అని చెప్పి కోర్టు నిర్ధారించి A1, A2, A3లకు యాంటిసిపేటరీ బెయిల్ కూడా ఇచ్చింది. గోవర్ధన్ అన్న A4, మరి A1, A2, A3కి యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చినప్పుడు A4 వచ్చేసరికి మాత్రం ఏకంగా జైల్లో పెట్టినారు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఈ కేసులో ఎంత కుట్రపూరితంగా ఈ కేసు పెట్టారంటే, ఈ కేసులో ఇదే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో చేసిన విజిలెన్స్ రిపోర్టు, ఈ విజిలెన్స్ రిపోర్ట్లో వీళ్ళే the village revenue officer Sri Siddam Pullaya also confirmed that no quarrying activities had been carried out for the past 4 years. ఈ లేచిన విజిలెన్స్ రిపోర్ట్లోనే ఇదే ఊర్లోనే తాటిపర్తి అనే విలేజ్లో ద విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ సిద్ధం పుల్లయ్య అనే వ్యక్తి కన్ఫర్మ్ చేసినాడంట, నో క్వారీయింగ్ యాక్టివిటీస్ హ్యాడ్ బీన్ క్యారీడ్ అవుట్ ఫర్ ద పాస్ట్ 4 years అని. నేను అడుగుతా ఉన్నా, ఏందయ్యా ఇది, నాకు అర్థం కావడం లేదంట. ఈ కేసు సరిపోదు అని చెప్పి ఈ కేసులో పసలేదని ఏకంగా SC ST కేసు పెట్టినారు. మళ్ళీ దీంట్లో మైనింగ్లో SC ST కేసు పెట్టినారు. నిజంగా ఎంత దారుణమైన వీళ్ళ పరిస్థితి ఏమిటి అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. సేడిజం అన్నది చంద్రబాబు నాయుడులో నరాలలో సేడిజం అన్నది ఎంతగా ఉంది అని చెప్పడానికి ఇవన్నీ కూడా నిదర్శనాలు కావా అని అడుగుతా ఉన్నా. మరో కేసు, ఇదేమో ఎంతమంది చూసింది, మరో కేసు ఇదేంది, మాగుంట శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి MP, ఆయన నాలెడ్జ్ తెలియకోకుండా ఎవరో మైనింగ్ పర్మిషన్ తీసుకున్నారట, ఇల్లీగల్గా మైన్ చేశారంట, ఫోర్జరీ సంతకాలట. ఆ కేసు ఎప్పుడు పెట్టినాము? మా ప్రభుత్వ హయాంలో మేము బుక్ చేసిన కేసు. అంటే మా MP అప్పట్లో మాగుంట శ్రీనివాసరెడ్డి, ఆయనకు తెలియకుండా ఎవడో ఫోర్జరీ సంతకాలు పెట్టి ఇల్లీగల్ మైనింగ్ ఏదో తీసుకొని దాంట్లో ఇల్లీగల్ మైనింగ్ చేశాడని ఒక చిన్న ఇన్సిడెంట్, దాంట్లో గ్రావెల్ ఏదో తవ్వినాడని చెప్పి చిన్న ఇన్సిడెంట్, దాని మీద మేమే FIR బుక్ చేసినాం. మా MP సంతకం దొంగ సంతకం చేసినాడు అని చెప్పి మేమే పెట్టించినాం. దాంట్లో మళ్ళీ విజిలెన్స్ ఎంక్వైరీ, ఆ విజిలెన్స్ ఎంక్వైరీలో విజిలెన్స్ వాళ్ళు క్లియర్ కట్గా దీంట్లో చవ్వా చంద్రబాబు నాయుడు, ఆయన పేరు కూడా చవ్వా చంద్రబాబు నాయుడు, ఆ ఫోర్జరీ చేసినాడు కూడా, who paid the initial amount through 5 demand drafts as a purchaser అని రాసినాడు. అంటే ఈ చవ్వా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఈయన మీద కేసు పెట్టలే. ఈయన మీద కేసు పెట్టకుండా ఈ కేసులో కూడా కాకాని గోవర్ధన్ తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఆశ్చర్యం కలిగించే విషయం, సాక్షులు ఎవడనంటే చవ్వా చంద్రబాబు నాయుడు అనేవాడు సాక్షి అంట. అంటే తెలుగుదేశం వాడు సాక్ష్యం, తెలుగుదేశం వాడు సాక్ష్యం ఇవ్వడమేంది? ఆయన మీద కేసు పెట్టుకోకుండా ఆయన సాక్ష్యం తీసుకొని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మీద కేసు పెట్టడం ఏంది? ఎంతటి దారుణంగా జరుగుతూ ఉందో ఒకసారి చూడమని అడుగుతా ఉన్నా. ఆయన ఇల్లు 100 కోట్ల రాజభవనం అని చెప్పి అని ఇంకొకటి, ఇల్లీగల్గా ఆయన సంపాదించిన ఆస్తిలో 100 కోట్ల రాజభవనం పెట్టాడని అని ఇంకొకటి. ఇందులో సాక్షాత్తు వాళ్ళు విజిలెన్స్ రిపోర్టు వీళ్ళంతకి వీళ్ళే లెక్క కట్టినారు. ఏమని? అపాన్ examining the material evidence, the government assessed value of the 120 ankanams is 1.42 crores. The estimated construction value of the house is approximately 5 to 6 crores. అంటే వీళ్ళ లెక్కల ప్రకారం 6-7 కోట్లు దాటినప్పుడు ఇక్కడ 100 కోట్లు అని చెప్పి ఆయన మీద ఇంకొక తప్పుడు ఆరోపణలు చేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా.
ఇలాంటి 14 కేసుల్లో ఆయనను రోజుకొక ఆయన ఒక కేసు అయిపోతూనే ఒక కేసులో బెయిల్ వచ్చే టయానికల్లా ఇంకొక కేసు పెడతా ఉన్నారు. పెట్టి మళ్ళా స్టార్టు, మళ్ళీ ఆ కేసులో బెయిల్ వచ్చే టయానికి మళ్ళీ ఇంకొక కేసు. ఈ మాదిరిగా